గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. సంతానోత్పత్తిని ప్రభావితం చేసే కారకాలేమిటి? సంతానోత్పత్తి సమస్యలకు ముందస్తు జోక్యం ఎందుకు ముఖ్యం? సోషల్ ఫ్రీజింగ్ అంటే ఏమిటి? ఇది ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది? ఇలాంటి మరెన్నో ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వడానికి మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రాధిక గారు. హలో డాక్టర్. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్. సో ఇన్ఫర్టిలిటీకి దారితీసే కారకాలు ఏంటి అసలు? ఫస్ట్ ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోతుంది. ఇన్సిడెన్స్ అనేది మెయిన్ గా చెప్పాలంటే లైఫ్ స్టైల్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్ హియర్. సో చాలా మంది సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోతుంది, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎక్కువైపోతున్నాయి, నైట్ డ్యూటీస్ ఎక్కువైపోతున్నాయి, అండ్ ఆల్సో మెయిన్ థింగ్ ఇస్ ద ఏజ్ ఫ్యాక్టర్. సో చాలా మంది ఇప్పుడు ప్రెగ్నెన్సీ అందరూ 30 years తర్వాతే ప్లాన్ చేసుకుంటారు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఈస్ వెరీ హై దీస్ డేస్. సో అది మనం కంట్రోల్ చేయాలి, లైఫ్ స్టైల్ కంట్రోల్ చేసుకోవాలి, స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ తగ్గించుకోవాలి, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ మెయిన్గా తగ్గించుకోవాలి. ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకుంటే వీ కెన్ రెడ్యూస్ ద ఇన్సిడెన్స్. అంటే వాట్ ఈస్ ద రైట్ ఏజ్ టు కన్సీవ్? అంటే రైట్ ఏజ్ టు కన్సీవ్ ఇస్ ఆల్వేస్ లేట్ 20s నుంచి ఎర్లీ 30s. సో 35 దాటితే మనకి ఎగ్ రిజర్వ్ కానీ క్వాలిటీస్ కానీ తగ్గిపోతాయి. సేమ్ వే ఈవెన్ ఫర్ మెన్, వాళ్ళు కూడా 40 years అయితే స్పర్మ్స్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. సో బెటర్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ బిఫోర్ 35. అంటే ఎప్పుడు ఇన్ఫర్టిలిటీగా పరిగణించాలంటారు ఒక కపుల్ మ్యారేజ్ అయిన ఎన్నేళ్లకి? ఎస్, ఇప్పుడు 35 years లోపల ఉండే వాళ్ళు 1 year న్యాచురల్ గా ట్రై చేస్తూ, కాంట్రసెప్షన్ లేకుండా న్యాచురల్ గా ట్రై చేస్తూ 1 year వరకు ప్రెగ్నెన్సీ కలగకపోతే అప్పుడు వాళ్ళు ఫర్టిలిటీ స్పెషల్ దగ్గరికి వెళ్ళి ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. అదే ఏజ్ ఎక్కువ ఉంటే 37 దాటి ఉన్నారు అనే వాళ్ళు 6 months తర్వాతే వెళ్ళాలి. ఇప్పుడు కొంతమంది లేట్ గా మ్యారేజ్ చేసుకుని 40 years దాటిన వాళ్ళు వెంటనే వెళ్ళి ఇవాల్యుయేట్ చేసుకోవాలి. లేదా వాళ్ళకి ఏమన్నా ఇరెగ్యులర్ సైకిల్స్ కానీ, పెల్విస్ లో ఓవరీ మీద యూట్రస్ కానీ సర్జరీస్ ఏమైనా జరిగినా, పీరియడ్స్ ఇరెగ్యులర్ గా ఉన్నాయి, ఈవెన్ ఫర్ మెన్ ఎనీ పెల్విక్ సర్జరీస్ జరిగాయంటే వాళ్ళు ముందే వెళ్ళి ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. డయాబెటీస్ కూడా, మెన్ కి డయాబెటీస్ ఉంటే వాళ్ళకి కూడా ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. సో అట్లాంటి వాళ్ళు కూడా ముందే ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. ఈ మధ్య డయాబెటీస్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఉంది. సో అది విమెన్ లో ఆడవాళ్ళకి ఏంటంటే ఎగ్ క్వాలిటీ అది ఎఫెక్ట్ చేస్తుంది. మెన్ లో ఏంటంటే వాళ్ళకి సెక్షువల్ డిస్ఫంక్షన్ రావచ్చు, స్పర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో దట్ ఆల్సో విల్ లీడ్ టు ఫర్టిలిటీ ఇష్యూస్. ఈ మధ్య ఇంకా ఏముందిలేండి, చాలా ఏళ్ల నుంచి నడుస్తోంది ఇది. ఏంటి, కెరీర్ ఓరియంటెడ్ అయిపోయారు ప్రతి ఆడవాళ్ళు, కెరీర్ ఓరియంటెడ్ అయిపోయి లేట్ మ్యారేజెస్. అవును. సో ఏముందిలే ఎగ్ ఫ్రీజ్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ ఈ మధ్య ఎక్కువ అయిపోయింది, చాలా వింటున్నాం కూడా. సో అది ఎంతవరకు హెల్ప్ఫుల్ అంటారు? అంటే ఇది చాలా ఇప్పుడు అందరికీ తెలిసింది, ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ చేసుకుంటున్నారు. బట్ యాక్చువల్లీ అవేర్నెస్ రావడం మంచిది ఒక విధంగా. ఇప్పుడు అందరూ చాలా మంది కెరియర్ గోల్ ఓరియంటెడ్ గానే ఉండి మెయిన్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ పెరగడానికి రీజన్ కూడా ఇదే, ఎందుకంటే లేట్ మ్యారేజెస్. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే సోషల్ ఫ్రీజింగ్ బాగా హెల్ప్ అవుతుంది. అంటే వాళ్ళు యంగ్ ఏజ్ లో లేట్ 20s ఎర్లీ 30s అప్పుడే వాళ్ళు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటే గుడ్ క్వాలిటీ ఎగ్స్ మంచిగా వాళ్ళు ప్రిజర్వ్ చేసుకునే వాళ్ళ ఉంటారు. అండ్ ఆల్సో ఏంటంటే ఏజ్ పెరుగుతూ ఉంటే క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి, జెనెటికల్ ఇష్యూస్ వస్తాయి, అబ్నార్మల్ బేబీస్ పుట్టడం, అబార్షన్స్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో లేట్ గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని, మ్యారేజ్ లేట్ గా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎర్లీ 20s లోనే వాళ్ళు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటే దే కెన్ హ్యావ్ అ హెల్దీ బేబీ లేటర్ ఆన్, జెనెటికల్ ప్రాబ్లమ్స్ లేకుండా. సక్సెస్ఫుల్ 100% సక్సెస్ ఇట్ ఇస్. ఇప్పుడు ఎనీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ 100% సక్సెస్ రేట్స్ ఉండవు. ఇప్పుడు IVF తీసుకున్నా మనం 60% వరకు సక్సెస్ రేట్స్ ఉంటాయి. సో ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ కూడా అంతే, ఎగ్స్ మనం ప్రిజర్వ్ చేసుకుంటాం, దెన్ వన్స్ దే ప్లానింగ్ ప్రెగ్నెన్సీ దే కెన్ హ్యావ్ ద సేమ్ సక్సెస్. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు 40 years కి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు అంటే ఆ 20 years అప్పుడు ఫ్రీజ్ చేసుకున్నంత సక్సెస్ వాళ్ళకి అప్పుడు ఉండదు. 40 years వాళ్ళకి బాగా తగ్గిపోద్ది. ప్రాబబ్లీ దిల్ హ్యావ్ ఓన్లీ 30% or 25% ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో వాళ్ళు ముందే ప్రిజర్వ్ చేసుకుంటే హెల్దీ బేబీస్ వాళ్ళ ఓన్ జెనెటిక్ మెటీరియల్ తో దే కెన్ హ్యావ్ హెల్దీ బేబీస్ ఈవెన్ అట్ 40. అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 40 బాడీ దోహదపడుతుందా? ప్రెగ్నెన్సీ డెఫినెట్ గా ఉంటుంది, దే క్యాన్ ప్లాన్ ప్రెగ్నెన్సీ. బట్ ఏంటంటే ఆ ఏజ్ ఆఫ్ 40లో వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి. యాంటీనేటల్ అంటే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు బీపీ షుగర్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఆ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అండ్ మెయిన్ ప్రాబ్లమ్ 40 years వాళ్ళకి ఏంటంటే ఎగ్స్ మొత్తం తగ్గిపోతాయి, అసలు ఓవరీలో ఇంకా ఎగ్స్ మిగిలవు వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఓన్ ఎగ్ తో ఓన్ జెనెటిక్ మెటీరియల్ తో ప్రెగ్నెన్సీ రావడానికి కష్టం అయిపోతుంది వాళ్ళకి. సో ముందే ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటే అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కానీ ఐ వుడ్ నాట్ రికమెండ్, ఓకే ఫైన్ నా 20 years ఉన్న ఎగ్స్ ఫ్రీజ్ చేసుకున్నాను కదా 40 years కి ప్రెగ్నెంట్ అవుతుంది, దట్ షుడ్ నాట్ బి ద ఐడియా హియర్. బికాస్ ఆ టైంలో వాళ్ళకి ఏంటంటే యాంటీనేటల్ పీరియడ్ లో బీపీ షుగర్స్ ఎక్కువైపోయి అక్కడ రిస్క్లు ఎక్కువైపోతాయి. సో డెఫినెట్లీ ఐ వుడ్ సజెస్ట్ 35 years లోపల వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ చేసుకుంటే దే కెన్ హ్యావ్ హెల్దీ ప్రెగ్నెన్సీ అండ్ హెల్దీ బేబీస్ ఆల్ ద టైమ్. రైట్. అలాగే ఈ ఫర్టిలిటీ అంటూ చాలా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. సో ఓయాసిస్ ఫర్టిలిటీకి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఓయాసిస్ ఐ వుడ్ సే ఇప్పుడు ఏంటంటే ఇట్ ఇస్ ఓయాసిస్ లో ఇక్కడ ఏంటంటే మెయిన్ గా ద డాక్టర్స్, ఓకే అందరు డాక్టర్స్ కానీ అండ్ పర్సనలైజ్ ట్రీట్మెంట్స్, ఇప్పుడు అందరికీ ఒకే ట్రీట్మెంట్స్ ఇవ్వం.
అండ్ పర్సనలైజ్ ట్రీట్మెంట్స్, అండ్ ఎవ్రీ పేషెంట్ విల్ హ్యావ్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్. అండ్ మెయిన్ గా ఓఎస్ఎస్ లో ఏంటంటే అడ్వాన్స్ టెక్నిక్స్ ఎక్కువ యూస్ చేస్తాం. సో ప్రీవియస్ గా ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళు, బయట కన్సీవ్ అవ్వని వాళ్ళు చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. లైక్ ఐ కెన్ సే PGTA గానీ, ఇరాక్ గానీ, మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళు. అండ్ ఇక్కడ ఓఎస్ఎస్ లో కూడా ఆల్మోస్ట్ లైక్ 1 lakh హెల్దీ బేబీస్ from the past we started always up 1 lakh healthy babies puttaru. So main ga personalized treatments, ethical practice, anil kan important is emotional counseling. ఇప్పుడు ఫర్టిలిటీ అంటేనే చాలా మందికి ఫిజికల్ గా కాదు, ఎమోషనల్ గా వాళ్ళు చాలా డౌన్ గా ఉంటారు. చాలా ఉంటుంది బికాస్ వాళ్ళ ఇన్ లాస్ గానీ, పేరెంట్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ వాళ్ళు బయటకు వెళ్ళాలంటే చాలా మంది ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, పిల్లలు అడుగుతారేమో పిల్లలు ఏమైంది అని చెప్పి. సో అది ఎమోషనల్, అది ఆ ఎమోషనల్ బాండింగ్ అండ్ ట్రీటింగ్ ద పేషెంట్స్ that way is very important, and that is what we do for all our patients who come to OSS here. ఓకే, కౌన్సిలింగ్ మస్ట్ అంటారు. కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ బికాస్ ఫర్టిలిటీ అంటేనే మెయిన్ ఫస్ట్ థింగ్స్ టు స్టార్ట్ విత్ కౌన్సిలింగ్. యా రైట్. అయితే ఇందాక మీరు అన్నారు సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్స్ టు ఇన్ఫర్టిలిటీ అని. సో ఒబేసిటీ ఆల్సో లీడ్స్ టు ఇన్ఫర్టిలిటీ అంటారా? Definitely obesity also leads to infertility, and I would say to all the mothers here who have young girls here, ఇప్పుడు ఏంటంటే ఈ PCOD ప్రాబ్లం అనేది, ఒబెసిటీ అనేది చాలా మందికి యంగ్ ఏజ్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. సో అప్పటి నుంచే వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయాలి, యాక్టివిటీ ఎక్కువ పెంచాలి. ఒకవేళ ఒబెసిటీ ముందు నుంచి ఉందంటే ఐడెంటిఫై చేయాలి, అది చేసుకొని ముందే మనం ప్లాన్ చేసుకోవాలి ట్రీట్మెంట్ అంతా వాళ్ళకి. సో ఒబెసిటీ ఉన్న వాళ్ళకి కూడా ఎగ్ రిలీజ్ సరిగ్గా జరగదు, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి, ఎగ్ క్వాలిటీ బాగోదు, యాంటీనేటల్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి, బీపీ షుగర్స్ అవి వస్తాయి. సో జాగ్రత్తగా ఉండాలి, ముందు నుంచే మనం కంట్రోల్ చేసుకోవాలి. రైట్. అలాగే డాక్టర్, ఈ మధ్య పబ్ కల్చర్ బాగా పెరిగిపోయింది. అమ్మాయి అబ్బాయి తేడా లేకుండా అసలు తాగుళ్ళు, స్మోకింగ్. సో ఈ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ కూడా లీడ్స్ టు ఇన్ఫర్టిలిటీ అంటారా? డెఫినెట్లీ. ఆల్కహాల్, స్మోకింగ్ ఎస్పెషల్లీ ఐ వుడ్ సే స్మోకింగ్ డ్రాస్టిక్ గా స్పర్మ్ పారామీటర్స్ డిక్రీజ్ చేస్తుంది, ఎస్పెషల్ స్పర్మ్ కౌంట్స్ కానీ, మోటిలిటీ కానీ, షేప్స్ కానీ, అండ్ ఆల్సో ఎగ్ క్వాలిటీస్ కూడా. అండ్ ఆల్కహాల్, ఇప్పుడు డైలీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, బింజ్ డ్రింకింగ్ తీసుకునే వాళ్ళకి ఎక్కువగా ఆల్కహాల్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. డెఫినెట్లీ ఇప్పుడు ఆడవాళ్ళు కూడా తీసుకున్నారు, ఎస్ ట్రూ, బట్ వెన్ యూర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఆర్ మీరు ఇంకా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళకి మటుకు డెఫినెట్గా యూ హ్యావ్ టు స్టాప్, బోత్ కపుల్ ఇద్దరు స్టాప్ చేయాలి. రైట్. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కాంట్రాసెప్టివ్స్ వాడతారు, పిల్స్ వాడతారు. సో పిల్స్ ఎక్కువగా వాడితే కూడా ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది అంటారా? కాంట్రాసెప్షన్ ఏంటంటే లో డోస్ ఓసీపీస్ వాళ్ళు వేసుకోవచ్చు, కాంట్రాసెప్టివ్ పిల్స్ వేసుకోవచ్చు, ఫ్యూ మంత్స్ వరకు వేసుకోవచ్చు. కాంట్రాసెప్టివ్స్ ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కొంతమందికి బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవడం అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. సో దే హ్యావ్ టు బి, అంటే ఒబెసిటీ ఉండే వాళ్ళు కూడా కాంట్రాసెప్టివ్స్ వేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో అది లైఫ్ స్టైల్ కూడా వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. కాంట్రాసెప్షన్స్ వాడడం వల్ల ఇన్ఫర్టిలిటీ అయితే రాదు. కానీ కొంతమంది ఏంటంటే ఈ ఐ పిల్ యూస్ చేస్తూ ఉంటారు, అంటే అదేంటంటే ఓన్లీ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ కి యూస్ చేయాలి, అట్లా కాకుండా నార్మల్ గా కాంట్రసెప్షన్ కూడా ప్రతిసారి వేసుకుంటా ఉంటారు. సో దట్ షుడ్ నాట్ బి దేర్. సో డాక్టర్ ని కన్సల్ట్ చేసి ప్రాపర్ గా వాళ్ళు కాంట్రసెప్షన్ ప్లాన్ చేసుకోవాలి. కాంట్రసెప్షన్ వల్ల ఇన్ఫర్టిలిటీ అయితే రాదు. ఓకే, రైట్. అలాగే థైరాయిడ్ ఈ మధ్య కాలంలో ప్రతి అమ్మాయికి థైరాయిడ్ కంపల్సరీ అయిపోతుంది. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా ఇన్ఫర్టిలిటీకి వస్తుంది డెఫినెట్ గా. సో థైరాయిడ్ ఇప్పుడు ఏంటంటే మనం ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఎవరికన్నా మనం ఫర్టిలిటీ కోసం ట్రీట్మెంట్స్కి వచ్చారంటే ప్రతి ఒక్కరికి థైరాయిడ్ టెస్ట్ చేస్తాం. సో థైరాయిడ్ రేంజ్ అనేది మనం 2.5 లో మెయింటైన్ చేసుకోవాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే థైరాయిడ్ ఉండే వాళ్ళకి కూడా ఎగ్ రిలీజ్ సరిగ్గా జరగదు, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ డెఫినెట్ గా ఉంటాయి వాళ్ళకి. అండ్ ఆల్సో అబార్షన్స్ అయ్యే రిస్క్ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమిస్టర్స్ లో కూడా థైరాయిడ్ ఉందని వాళ్ళు చూసుకోకుండా కన్సీవ్ అయితే వాళ్ళకు కూడా అబార్షన్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో థైరాయిడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్క్రీనింగ్ చాలా మంది అందరికీ చేస్తాం థైరాయిడ్ స్క్రీనింగ్ అనేది. అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు ప్రెగ్నెన్సీ అప్పుడు, ఏం జాగ్రత్తలు పాటించాలి? ఇప్పుడు థైరాయిడ్ ఉండే వాళ్ళు మెయిన్ గా మనం చూసేది ఏంటంటే వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తే మెయిన్ థింగ్ వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారు అండ్ దే ఫీల్ టైర్డ్, చాలా మంది కోల్డ్ ఇంటాలరెన్స్ ఉంటుంది, ఇట్లాంటివన్నీ వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటాయి. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే వాళ్ళు ముందే వెళ్ళి కలవాలి. ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు థైరాయిడ్ టెస్ట్ చేయించుకుని దాని వాల్యూని 2.5 కి మనం తగ్గించుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. సో దట్ ఇఫ్ దట్ ఈస్ రెడ్యూస్ అండ్ కంట్రోల్ దెన్ వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, ప్రెగ్నెన్సీలో కానీ ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా ఏమి ఉండవు. రైట్. అలాగే కొంతమందికి ఫస్ట్ బేబీ పుడుతుంది బట్ సెకండ్ బేబీ నుంచి ప్రాబ్లం అవుతుంది కన్సీవ్ అవ్వడానికి. సో దట్స్ కాల్డ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ, రైట్? సో అది రావడానికి ప్రాబ్లం ఏంటి అసలు? ఐ విల్ టెల్ యూ. బికాస్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఎవరికి వస్తుంది అంటే యూజువల్లీ ముందు ఎప్పుడన్నా సిజేరియన్ జరిగితే, సిజేరియన్ జరిగిన వాళ్ళకి ఏమవుతుందంటే అప్పుడు వాళ్ళకి లోపల అతుకులు ఫామ్ అవుతాయి కొంతమందికి. సో ట్యూబ్స్ అంటే ఫెలోపియన్ ట్యూబ్స్, యూట్రస్ పక్కన ట్యూబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావడానికి. ఆ ట్యూబ్స్ లోనే ఎగ్ అండ్ స్పర్మ్ కలయిక జరుగుతుంది. సో ఈ ఎడిషన్
ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమవుతుందంటే ట్యూబ్ల అతుకుల్లో ఉండి సమ్టైమ్స్ ఆ ఫర్టిలైజేషన్ సరిగ్గా జరగదు. సో ఎస్పెషల్లీ సెకండరీ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి నేను ఎక్కువ చూసే వాళ్ళకి ఏంటంటే ముందు సిజేరియన్ జరిగిన వాళ్ళు, లేదా సెకండ్ బేబీ కోసం వెళ్తున్నప్పుడు అంటే ఏజ్ అడ్వాన్స్ అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు ఫస్ట్ బేబీ వాళ్ళు ఎర్లీ 30s లో కన్సీవ్ అయితే సెకండ్ బేబీ దే కమ్ లేట్ 30s లో, అప్పుడు స్పర్మ్ పారామీటర్స్ తగ్గిపోతాయి, ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది. సో దట్ కెన్ ఆల్సో బి ద రీజన్ ఫర్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ. ఓకే, యా. అంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళు IVF కి వెళ్ళొచ్చా అప్పుడు? IVF ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సెకండరీ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి ఉంది అంటే యాజ్ ఐ టోల్ యూ, ఒకవేళ ట్యూబ్స్ బ్లాక్ అయినా లేదంటే ఏజ్ ఎక్కువ అయిపోయి వాళ్ళకి ఎగ్ నెంబర్స్ బాగా తగ్గిపోయాయి, స్పర్మ్ పారామీటర్స్ చాలా తక్కువగా ఉన్నాయి, అట్లాంటి వాళ్ళకి IVF సజెస్ట్ చేస్తాం. కానీ సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఉంటే ప్రతి ఒక్కరు IVFకి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. రైట్. అయితే డాక్టర్, కొంతమందిలో రికరెంట్ అబార్షన్స్ అవుతుంటాయి, దానికి రీజన్ ఏంటి? ఇప్పుడు రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ కి చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మేల్ గా మనం ఎప్పుడు అంటే ఫీమేల్ ఫోకస్ చేస్తాం, అబార్షన్స్ అవుతున్నాయి ఫీమేల్ వల్లని, కానీ మనం ఇక్కడ ఫోకస్ చేసుకోవాల్సింది మేల్ కూడా. ఓకే, స్పర్మ్ పారామీటర్స్ మార్ఫాలజీ బాగోకపోయినా, సంథింగ్ విచ్ నోన్ యాస్ DNA ఫ్రాగ్మెంటేషన్, అంటే స్పర్మ్ కౌంట్స్ అన్ని పారామీటర్స్ బాగున్నా కూడా DNA ఫ్రాగ్మెంటేషన్ అని ఉంటుంది. స్పర్మ్ లో DNA ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువగా ఉన్నా కూడా అబార్షన్స్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో మేల్ ని కూడా మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి మల్టిపుల్ అబార్షన్స్ అవుతాయి. నెక్స్ట్ థింగ్ ఇస్ క్రోమోజోమల్ ప్రాబ్లమ్. సో ఇద్దరికి, వైఫ్ అండ్ హస్బెండ్ కి ఇద్దరికి క్యారోటైపింగ్ టెస్ట్ అంటే క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. ద నెక్స్ట్ వన్ ఇస్ యూట్రస్ లో ఏమైనా ప్రాబ్లమ్స్. ఇప్పుడు యూట్రస్ లో ఫైబ్రాయిడ్స్ కానీ, వాపు కానీ, ఎడినోమయోసిస్ అంటారు, ఎండోమెట్రియోసిస్ ఉంటుంది. సో ఇట్లాంటి వల్ల కూడా అబార్షన్స్ అవుతాయి. లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నప్పుడు థైరాయిడ్ అబ్నార్మల్ గా ఉన్నా, షుగర్స్ ఎక్కువ ఉన్నా కూడా అబార్షన్స్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇస్ ఇమ్యులాజికల్ ప్రాబ్లమ్. అంటే అంత నార్మల్ గా ఉంటే స్టిల్ అబార్షన్స్ అవుతాయి కొంతమందికి. అంటే మన ఓన్ ఇమ్యూన్ సిస్టమే యూట్రస్ ని ఎంబ్రియోన్ రిజెక్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ ఆల్సో ఇమ్యులాజికల్ ప్రాబ్లమ్ అంటారు. సో దీని వల్ల కూడా అబార్షన్స్ అవ్వచ్చు. సో ఒక పేషెంట్ కి ఏమైనా రికరెంట్ గా అబార్షన్స్ అవుతుంది, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారు. అంటే మోర్ దెన్ 2 అబార్షన్స్ అయితే మనం ఇవన్నీ స్క్రీన్ చేసుకోవాలి. కొంతమందికి బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతాయి, అంటే యూట్రస్ లోకి బేబీకి వెళ్ళే బ్లడ్ ఫ్లో కూడా క్లాట్స్ వల్ల బ్లడ్ ఫ్లో సరిగ్గా వెళ్ళదు. సో అది కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఆప్లా టెస్ట్లు అంటారు. సో ఈ బ్లడ్ టెస్ట్లు స్కాన్ చేసుకొని, మెయిల్ ఇవాల్యుయేట్ చేసుకొని, క్రోమోజోమ్ టెస్టింగ్ చేసుకొని, సో ఇవన్నీ ఐడెంటిఫై చేసుకొని మనం రీజన్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఏమి తెలియలేదు అంటే ఇమ్యులాజికల్ ప్రాబ్లమ్ కూడా అవ్వచ్చు. సో దీనికి మనం అడ్వాన్స్ టెస్ట్లు ఏంటంటే ఎంబ్రియో బయాప్సీ చేయొచ్చు. ఒకవేళ 3 or 4 అబార్షన్స్ అవుతున్నాయి, జెనెటికల్ ప్రాబ్లమ్ ఏమన్నా ఉంది అంటే మనం IVF చేసి ఎంబ్రియోని కూడా మనం అబార్షన్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి కరెక్ట్ గా ఎంబ్రియోని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. అంటే జెనెటికల్ ప్రాబ్లమ్ లేకుండా వీ కెన్ ఐడెంటిఫై ద ఎంబ్రియో. అలా అయితే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఉన్న వాళ్ళకి IVF ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటారు? డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది IVF. సో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్, ఎస్పెషల్లీ మల్టిపుల్ IVF ఫెయిలియర్స్ కానీ, మల్టిపుల్ అబార్షన్స్ అయ్యే వాళ్ళకి వి ఆల్వేస్ సజెస్ట్ టు గో ఫర్ అ PGTA. సో PGTA ఏంటంటే ఇట్లా మనకి ఏమైనా క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, మనకి IVF ద్వారా ఎంబ్రియోని ఫామ్ చేస్తాం. సో ఈ ఎంబ్రియోని మనం బయాప్సీ చేసి ఆ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఈ ఎంబ్రియోలో ఏమైనా ఉన్నాయని మనం ఐడెంటిఫై చేసుకొని ప్రాబ్లం లేని ఎంబ్రియోని మనం యూట్రస్ లోపలికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల వీ కెన్ బ్రింగ్ డౌన్ ద అబార్షన్ రేట్ ఫ్రమ్ 30% టు లెస్ దెన్ 10%. ఐ వుడ్ నాట్ సే 100% అబార్షన్స్ అవ్వవని, బట్ వీ కెన్ బ్రింగ్ డౌన్ ద అబార్షన్ రేట్. అండ్ ఆల్సో ప్రీవియస్ ఫ్యామిలీలో వాళ్ళకైనా జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం ఇది ఐడెంటిఫై చేసుకొని ఎంబ్రియోని కరెక్ట్ చేసుకోవచ్చు. రైట్. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ IVF? దాన్ని కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పండి. అలాగే ఒక కపుల్ వస్తే మీ దగ్గరికి, వాళ్ళు ఎప్పుడు గుడ్ న్యూస్ వినొచ్చు? ఇప్పుడు ఒక కపుల్ మన దగ్గరికి వచ్చారంటే ఫస్ట్ థింగ్ అందరికీ IVF అవసరం పడదు. ఇప్పుడు IVF అవసరం అయ్యే రీజన్స్ కొన్ని ఉంటాయి. ఫస్ట్ టైం మనం ఏంటంటే ఒక కపుల్, యంగ్ కపుల్ నేచురల్ గా ట్రై చేయమని చెప్తాం ఒక 1 year వరకు. నేచురల్ గా అవ్వకపోతే నెక్స్ట్ స్టెప్ వుడ్ బి IUI. సో ఇప్పుడు నేచురల్ గా అవ్వకపోవడానికి కారణాలు ఏంటి? వాళ్ళకి ఎగ్ రిలీజ్ సరిగ్గా జరగట్లేదా, స్పర్మ్ ఏమైనా ప్రాబ్లం ఉందని మనం ఐడెంటిఫై చేసుకుంటాం. ఒకవేళ ఎగ్ రిలీజ్ సరిగ్గా జరగకపోతే వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వడానికి మెడిసిన్స్ ఇచ్చి ఎగ్ రిలీజ్ అయ్యేలా చేస్తాం. స్పర్మ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేస్తాం. దెన్ నెక్స్ట్ స్టెప్ వుడ్ బి IUI, అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అంటారు. నేచురల్ గా అవ్వకపోతే నెక్స్ట్ ఇస్ IUI. అందరికీ వెంటనే IVF చేయం. సో IVF చేసేది ఎవరికి అంటే ఇఫ్ దే ఆర్ మోర్ దాన్ 37, ఎగ్ నెంబర్స్ బాగా తక్కువగా ఉన్నాయి, మల్టిపుల్ టైమ్స్ IUIs ఫెయిల్ అయ్యాయి, లేకపోతే స్పర్మ్ పారామీటర్స్ చాలా తక్కువగా ఉన్నాయి, ఏజ్ అడ్వాన్స్ గా ఉంది, ట్యూబ్స్ 2 బ్లాక్ అయిపోయాయి. సో అట్లాంటి వాళ్ళకి మట్టికి మనం IVF సజెస్ట్ చేస్తాం. సో IVF అంటే ఏంటి? ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. అంటే ఇప్పుడు మీకు ఫర్టిలైజేషన్ అనేది మనకి ట్యూబ్స్ లో జరుగుతుంది. ఎగ్ అండ్ స్పర్మ్ కలయిక ఫర్టిలైజేషన్ ట్యూబ్స్ లో జరుగుతుంది. ఇన్ కేసు ఇది ట్యూబ్ లో జరగట్లేదు అనే వాళ్ళకి మనం బయట చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే మనం ఎగ్స్ బయటికి రిట్రీవ్ చేసి స్పర్మ్ తీసుకొని ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం. సో IVF వేరు, ICSI వేరు. సో ICSI అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో IVF లో ఏం చేస్తామంటే మనం ఎగ్ బయటికి తీసి ఒక డిష్ లో స్పర్మ్స్ వేస్తాం ఆ ఎగ్ చుట్టూ. సో ఏదైతే స్పర్మ్ మంచిగా ఉందో ఆ స్పర్మ్ వెళ్ళి ఎగ్ని ఫర్టిలైజ్ అవుతుంది చేస్తుంది. ఆ ఫర్టిలైజేషన్ తర్వాత ఫామ్ అయిన ఎంబ్రియోని మన యూట్రస్ లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తాం.
Say in case if it is a male infertility problem, say sperm అస్సలు బాగాలేదు, మొటిలిటీ అస్సలు లేదు, మార్ఫాల్ స్పర్మ్ షేప్స్ అస్సలు బాగాలేదు, అట్లాంటి వాళ్ళకి మనమే స్పర్మ్ ని సెలెక్ట్ చేసి ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం. దీన్ని ఇక్సీ అంటారు. సో ఎస్పెషలీ సివియర్ మేల్ ప్రాబ్లమ్స్ ఉండి ఇట్లా మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యే వాళ్ళకి ఇక్సీ హెల్ప్ అవుతుంది. సో దీనివల్ల ఫర్టిలైజేషన్ రేట్స్ ఎక్కువ ఉంటాయి అండ్ దీంట్లో మనం ఎంబ్రియోని చూస్తాం. ఒక 5 days వరకు ఆగి ఎంబ్రియో ఫార్మేషన్ చూసి గుడ్ మార్ఫాలజీ నార్మల్గా ఉన్న ఎంబ్రియోని తీసుకెళ్ళి మనం యూట్రస్ లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఒకవేళ ఐవీఎఫ్ మల్టిపుల్ ముందు వాళ్ళకి ఫెయిల్ అయింది, అబార్షన్స్ అయింది వాళ్ళకి, ఈ ఎంబ్రియోని కూడా మనం స్క్రీన్ చేసుకోవచ్చు. క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా ఎంబ్రియోలో చూసుకొని క్రోమోజోమ్ ప్రాబ్లం లేని ఎంబ్రియో మనం యూట్రస్ లోపలికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో దీనివల్ల సక్సెస్ రేట్స్ విల్ ఇంప్రూవ్. లైక్ 65% వరకు మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ అబార్షన్ రేట్స్ కూడా less than 10% వరకు మనం తగ్గించుకోవచ్చు. ఓ రైట్, కాల్ అన్నారు సార్. మ్యామ్ శివ గారు అడగండి మీ డౌట్ ఏంటో. హలో చెప్పండి శివ గారు. మేడం, మేము చిల్డ్రన్స్ కోసం మేడంతో మాట్లాడాలనుకున్నాం మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, అడగండి మీ ప్రశ్న. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మేడం మాకు 4.5 years అవుతుంది మేడం మ్యారేజ్ అయ్యి. కొన్ని హాస్పిటల్లో వెళ్ళాము. అయితే స్పెరం కౌంట్ మనకి 75 million ఉన్నాయి మేడం. దానివల్ల ఇంకా కొంచెం తక్కువ ఉండేది, దానివల్ల అవ్వట్లేదు అని చెప్పారు. అవి కూడా చేశారు, మా మెసేజ్ వాళ్ళు బాగానే ఉంది. ఐయుఐ చేశారా అండి? మేడం 7 million ఉందని చెప్పారా స్పర్మ్ కౌంట్? తక్కువ ఉందని చెప్పారు మేడం. మనం ఎంత వరకు ఉంటే మనకు ఐయుఐ సక్సెస్ అవుతుంది? ఐయుఐకి మనకి ఐయుఐ సక్సెస్ అవ్వాలంటే స్పర్మ్ కౌంట్స్ అట్లీస్ట్ మోర్ దాన్ 10 million per ml ఉండాలండి. నార్మల్ స్పర్మ్ కౌంట్ ఇస్ మోర్ దెన్ 16 million per ml. సో ఐయుఐ చేయడానికి అట్లీస్ట్ మనకి 10 to 16 million లోపల ఉన్నా మనం ఐయుఐ ట్రై చేయొచ్చు. బట్ 7 million అంటే ఐయుఐకి తక్కువ. అండ్ కౌంట్ ఒకటే కాకుండా ఇక్కడ మనం స్పర్మ్ మొటిలిటీ అండ్ స్పర్మ్ మార్ఫాలజీ కూడా చూసుకోవాలి. సో 7 million అంటే ఫస్ట్ మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి ఎందుకు స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది. ఏమన్నా మీకు ట్రీట్మెంట్ ఇచ్చారా స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ చేయడానికి? 6 months కోర్స్ ఇచ్చారు మేడం. 6 months కోర్స్ ఇచ్చినా కూడా 7 million ఉందా అండి? 75 million ఉంది మేడం. 75 millions. 75 or 7 అండి? 75 మేడం. 75 ఇస్ గుడ్ అండి. 75 million ఇస్ వెరీ గుడ్. మీకు డెఫినెట్ గా మీరు ఐయుఐ ప్లాన్ చేసుకోవచ్చు. 75 million కౌంట్ అంటే ఇట్స్ అ గుడ్ కౌంట్. స్పర్మ్ మొటిలిటీ అండ్ మార్ఫాలజీ కూడా మీరు చూసుకోవాలి. ఐయుఐ చేసే ముందు మీరు చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ టెస్ట్ అంటే హెచ్ఎస్జి అంటారు, అంటే ట్యూబల్ టెస్ట్. వైఫ్ కి ట్యూబ్స్ 2 బ్లాక్ అవ్వకుండా నార్మల్ గా ఉన్నాయో లేదో మీరు చూసుకోవాలి. సో మీ స్పర్మ్ కౌంట్ 75 million అంటే ఇట్స్ గుడ్ కౌంట్. సో వైఫ్ కి ట్యూబ్స్ 2 బాగుంటే మీరు ఐయుఐ ట్రై చేయొచ్చు. మేడం మేము అడిగిన తర్వాత ఏమన్నారంటే అందులో ఎక్కువ వాటికి ఇది లేదు అని చెప్పారు మేడం. ఏదండి? వాటికి స్పెరంకు ఎక్కువ బలం లేవు, ఎక్కువ కణాలు ఉన్నాయి కానీ బలం లేని చాలా తక్కువ ఉన్నాయి. మీకు స్పెరంకు ఇలా 1 hour 30 minutes ఇట్లా లిమిటెడ్ ఉంటుంది, అందులో టైం తీసుకుంటుంది అని చెప్తున్నారు మేడం. అవునండి. సో స్పర్మ్ మొటిలిటీ సరిగ్గా ఉండకపోవచ్చు, మీకు స్పర్మ్ కౌంట్స్ బాగున్నా కదలికలు సరిగ్గా లేకపోయినా సరే ఐయుఐ సక్సెస్ అవ్వవు. సో స్పర్మ్ కదలికలు బాగాలేదు అంటే ముందు మీకు స్పర్మ్ లో ఇన్ఫెక్షన్ ఉందా కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. మీకు షుగర్ ఏమన్నా ఉందా? కాల్ కట్ అయింది. సో దిస్ ఇస్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సే. ఇప్పుడు చాలా మందికి కౌంట్స్ చాలా బాగుంటాయి ఇప్పుడు కాలర్ చెప్పినట్టు, బట్ స్పర్మ్ మొటిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. సో స్పర్మ్ లో ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి చాలా కేసెస్ చూస్తాం. స్పర్మ్ కదలికలు అస్సలు లేకపోయినా కూడా ఐయుఐ సక్సెస్ అవ్వవు. సో అట్లీస్ట్ మనకి 20 to 30% ఇస్ నార్మల్ స్పర్మ్ మొటిలిటీ. అట్లీస్ట్ మినిమం 20% అన్నా ఉండాలి మనకి ఐయుఐ సక్సెస్ అవ్వడానికి. సో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఏమన్నా ఇన్ఫెక్షన్స్, ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్స్ కానీ స్పర్మ్ కల్చర్ చేయించుకొని స్పర్మ్ లో ఇన్ఫెక్షన్స్ కానీ ఉంటే అవి ట్రీట్ చేయించుకున్న తర్వాత వెళ్ళాలి. 3 to 4 times వరకు ఐయుఐ ట్రై చేయొచ్చు. ఒకవేళ ఐయుఐ సక్సెస్ అవ్వకపోతే అప్పుడు వాళ్ళు ఐవీఎఫ్ కి వెళ్లాల్సి వస్తుంది. రైట్. ఐవీఎఫ్ కి వచ్చిన కపుల్ ని మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు? ఫర్ ఇన్స్టెన్స్ కొంతమందికి క్రానిక్ డిజీజెస్ ఉండొచ్చు, లైక్ షుగర్ అండ్ బీపీ. సో అలాంటి వాళ్ళని మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు? సో ఇప్పుడు ఐవీఎఫ్ కోసం మన దగ్గరకు వస్తున్నారంటే ఇవాల్యుయేషన్ ఇస్ అ మస్ట్. సో వైఫ్ కి ఏంటంటే మనం థైరాయిడ్, షుగర్, వాళ్ళ బీపీ, షుగర్ చూసుకోవాలి, హిమోగ్లోబిన్ చూసుకోవాలి, వైరల్ మార్కర్స్ అన్ని చూసుకుంటాం. థైరాయిడ్ అండ్ ప్రొలాక్టిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ షుగర్స్ తో పాటు. హస్బెండ్ కూడా వైరల్ మార్కర్స్ అండ్ స్పర్మ్ పారామీటర్స్ చూసుకుంటాం. వాళ్ళకి ఏమైనా క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉంటే లైక్ హస్బెండ్ ఏమైనా హైపర్ టెన్షన్ మెడికేషన్స్ వాడుతున్నారా, డయాబెటీస్ ఏమన్నా ఉందా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో ఆ బ్లడ్ టెస్ట్లు అన్ని చేయించుకొని అన్ని నార్మల్గా ఉన్న తర్వాత ఫస్ట్ మనం ఒక
1 month ఆఫ్ ప్రైమింగ్ ఇస్తాం. అంటే ఎగ్ క్వాలిటీ స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవడానికి ఒక 1 month ప్రీ ట్రీట్మెంట్ ఇస్తాం. ఐవీఎఫ్ చేయకముందు యూట్రస్ స్క్రీనింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. అంటే అందరికీ అవసరం లేకపోవచ్చు, బట్ యూట్రస్ స్క్రీనింగ్ కొంతమందికి 3D స్కాన్తో చేయొచ్చు, కొంతమందికి అవసరమైతే హిస్ట్రోస్కోపీ అని చేస్తాం. అంటే గర్భసంచి లోపల కెమెరా పెట్టి క్లీన్ చేస్తాం అనమాట. దెన్ ఆ నెక్స్ట్ మంత్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది Day 2 ఆఫ్ పీరియడ్ నుంచి స్టార్ట్ అవుతుంది, సెకండ్ డే ఆఫ్ పీరియడ్. సో ఆ ట్రీట్మెంట్ అనేది అట్లీస్ట్ 15 days పడుతుంది. ఎగ్స్ అన్ని పెరిగి మనకి ఎగ్స్ రిట్రీవ్ చేయడానికి 15 days పడుతుంది. దెన్ 15 days తర్వాత మనం ఎగ్స్ రిట్రీవ్ చేసి స్పర్మ్ని ఇంజెక్ట్ చేసి ఫర్టిలైజ్ చేస్తాం. 5 days తర్వాత ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి. సో ఫామ్ అయిన తర్వాత 5th day మనం ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఐవీఎఫ్ లో కూడా ఫ్రెష్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. సో ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటే 1 month లో అయిపోతుంది. ఒకవేళ ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ అంటే నెక్స్ట్ మంత్ మనం ఎంబ్రియోస్ ని ట్రాన్స్ఫర్ చేస్తాం. So process usually takes 2 months to 3 months, and the success rates of IVF would be around 60 to 65%. Okay. Okay. Married couple ki, what do you suggest? What are the do's and don'ts you suggest? So married couple ki definitely don't take stress. That is the first thing I would say. ఇప్పుడు చాలా మంది పెళ్ళైన వెంటనే ఓకే, కొంతమంది ఓకే దే విల్ ప్లాన్ లేట్, బట్ దే విల్ హ్యావ్ ద స్ట్రెస్. ఓకే, ఈ మంత్ నేను కన్సీవ్ అయిపోవాలి, ఈ మంత్ అయిపోవాలి. సో దట్ విల్ నాట్ హ్యాపెన్ ఇఫ్ యూ హ్యావ్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్. సో డెఫినెట్గా ఆ స్ట్రెస్ అయితే ఉండకూడదు. అండ్ అట్లీస్ట్ 1 year కాంట్రసెప్షన్ లేకుండా ట్రై చేయాలి, స్ట్రెస్ లేకుండా. లైఫ్ స్టైల్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ 30 minutes ఆఫ్ వాకింగ్, నార్మల్ వాకింగ్ సరిపోతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు 30 minutes ఆఫ్ వాకింగ్ ఉండాలి. స్మోకింగ్ అంతే తగ్గించుకోవాలి. యాక్టివిటీ మంచిగా ఉండి 1 year వరకు ట్రై చేసి అవ్వకపోతే అప్పుడు యూ కెన్ గో టు ద గైనకాలజిస్ట్. సో దాట్ యూ కెన్ ప్లాన్. బట్ ప్రెగ్నెన్సీ 35 years లోపల ఫినిష్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఐ వుడ్ రికమెండ్ ఫర్ ఎవ్రీబడి. రైట్. స్ట్రెస్ అన్నారు మీరు. స్ట్రెస్ అనేది చాలా కామన్ అయిపోయింది, ప్రతి ఒక్కరిలో స్ట్రెస్ ఉంటుంది. సో స్ట్రెస్ ఆల్సో లీడ్స్ టు ఇన్ఫర్టిలిటీ. స్ట్రెస్ విల్ డెఫినెట్లీ లీడ్ టు ఇన్ఫర్టిలిటీ. ఇప్పుడు స్ట్రెస్ వల్ల ఏమవుతాయంటే అయితే హార్మోన్స్ మన బాడీలో రిలీజ్ అవుతాయో ఎగ్ రిలీజ్ కి స్పర్మ్ ప్రొడక్షన్ కి, ఆ హార్మోన్స్ ఎఫెక్ట్ చేస్తుంది స్ట్రెస్ వల్ల. సో దీని వల్ల ఏంటంటే ఎగ్ రిలీజ్ సరిగ్గా జరగదు, స్పర్మ్ పారామీటర్స్ కూడా బాగా ఆల్టర్డ్ అవుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఈ ఐటీలో వర్క్ చేసే వాళ్ళకి నైట్ డ్యూటీస్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో ఆ స్లీప్ సైకిల్ వాళ్ళకి ప్యాటర్న్ చేంజ్ అయిపోతుంది. సో అట్లాంటి వాళ్ళు కూడా ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి, హార్మోన్ ఇంబ్యాలెన్స్. కరెక్ట్. సో నైట్ డ్యూటీస్ చేసే, సో ఎస్పెషలీ మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ చేస్తున్నప్పుడు నైట్ డ్యూటీస్ అవాయిడ్ చేయమని చెప్తాను నేను. అండ్ ఆల్సో ఈ కెఫీన్ ఇంటేక్, చాలా మంది టీలు కాఫీలు రోజుకి ఒక 6-7 times తీసేసుకుంటూ ఉంటారు వర్క్ చేస్తున్నప్పుడు. సో అది కూడా ఫర్టిలిటీ ఇష్యూస్ కాజ్ చేస్తుంది. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. యూ షుడ్ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ టు అట్లీస్ట్ ఓన్లీ 2 coffee or tea to avoid night duties if you're planning for pregnancy. రైట్. కాలర్ ఉన్నారండి, మనీషా గారు ఉన్నారు లైన్ లో. మనీషా గారు, హలో మేడం. మనీషా గారు అడగండి అమ్మా, మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి. మేడం మా వదినకి 12 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఓకే. అది పీసీఓడి వలన పీరియడ్స్ రెగ్యులర్ గా రావడం లేదు. పీసీఓడి ప్రాబ్లం ఉందా అమ్మా? నీటి గురువుల సమస్య ఉంది. ఓకే. వచ్చేసి అదే 2 times సర్జరీ చేయించినాము పీసీఓడి. ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పీరియడ్స్ ఇరెగ్యులర్ సైకిల్స్ కామన్ గా చూస్తాం మనం. అండ్ ఆల్సో తనకి ఎక్సెస్ వెయిట్ కూడా ఎక్కువగా ఉండొచ్చు. సో పీసీఓడి ప్రాబ్లం అంటేనే ఇరెగ్యులర్ సైకిల్స్ కాబట్టి ఫస్ట్ మీరు ఓవులేషన్ ఇండక్షన్ చేయించుకోవాలి. ఫస్ట్ మీరు డాక్టర్ని కలిసి స్కాన్ చేయించుకొని ఆ పీసీఓడి ప్రాబ్లం ఎంత సివియర్ గా ఉందో చూసుకోవాలి. హార్మోన్ టెస్ట్ చేయించుకోవాలి. బేసిక్లీ వీళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఎక్కువగా చూస్తాం. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమవుతుందంటే ఎగ్ రిలీజ్ నెల జరగదు కాబట్టి ఓవులేషన్ ఇండక్షన్ అనేది చేస్తారు. అంటే మీకు ఎగ్ పెరిగి ఎగ్ రిలీజ్ అవ్వడానికి మెడిసిన్స్ ఇస్తారు. సో ఎగ్ రిలీజ్ అయిన టైంకి మీకు న్యాచురల్గా కలవమని చెప్తారు. ఇన్ కేస్ ఏజ్ తక్కువగా ఉండి స్పర్మ్ అంతా బాగుంటే, పీసీఓడి ప్రాబ్లం ఒకటే ప్రాబ్లం అయి ఉంటే ఎగ్ రిలీజ్ ఓవులేషన్ ఇండక్షన్ చేయించుకొని న్యాచురల్గా ట్రై చేయొచ్చు. ఇట్లా మీరు ఒక 6 months వరకు ట్రై చేయొచ్చు న్యాచురల్గా. ఇన్ కేస్ న్యాచురల్గా ఎగ్ రిలీజ్ అవుతున్నా కూడా ప్రెగ్నెన్సీ కలగకపోతే నెక్స్ట్ స్టెప్ మనం ఐయుఐకి వెళ్లాల్సి వస్తుంది. సో ఐయుఐ చేయించుకోక ముందు కూడా ట్యూబ్ టెస్ట్ చేయించుకొని మీరు 3 to 4 cycles ఐయుఐ ట్రై చేయొచ్చు. సో మెయిన్ థింగ్ మీరు హార్మోన్ టెస్ట్ చేయించుకోవాలి, స్కాన్ చేయించుకోవాలి, ఓవులేషన్ ఇండక్షన్ చేయించుకోవాలి ఎగ్ రిలీజ్ కోసం. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. రైట్. అలాగే ఒక హెల్దీ బేబీ కన్సీవ్ అవ్వాలంటే వాట్ ఈస్ ద ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఏదైనా తినాలి తినకూడదు? డెఫినెట్లీ తినకూడదు అయితే అంటే తినకూడదు డెఫినెట్లీ జంక్ ఫుడ్ అది తినకూడదు. బికాస్ ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్ మెయిన్ గా తినాల్సింది ఏంటంటే విటమిన్ సి రిచ్ ఫుడ్. సో మనకి ఎగ్ క్వాలిటీకి స్పర్మ్ క్వాలిటీకి విటమిన్ సి అండ్ విటమిన్ డి ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవాలి, లైక్ ఆరెంజెస్, ఆమ్లా, ఆల్ సిట్రస్ ఫ్రూట్స్, విటమిన్ డి రిచ్ ఫుడ్స్ కూడా తీసుకోవాలి. సో ఇదంతా ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే ఇట్ విల్ ఇంప్రూవ్ ద క్వాలిటీస్. జంక్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, స్పైసీ ఫుడ్ ఇదంతా అవాయిడ్ చేయాలి.
స్పర్మ్ కూడా ఈ నట్స్ అండ్ సీడ్స్, ఈ వాల్నట్స్, ఈ మల్టిపుల్ సీడ్స్ ఉంటాయి కదా, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఇవన్నీ కూడా స్పర్మ్ పారామీటర్స్ ఇంప్రూవ్ చేస్తాయి. సో ఎస్పెషలీ వెన్ దే కమ్ ఫర్ ఫర్టిలిటీ ఆల్సో ఐ రికమెండ్ దెమ్ టు టేక్ కలర్డ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్ అండ్ సీడ్స్. రైట్. ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న కపుల్స్ కి ఓయాసిస్ ఫర్టిలిటీ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ అంటారు, అంతేనా? థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రాధిక. థ్యాంక్ యూ సో Thank మచ్. you. మీరు మా Yeah. స్టూడియోకి వచ్చి మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ ఏబిఎన్ క్లినిక్. చూస్తూనే ఉండండి ఏబిఎన్.